హలో ఎవ్రీవన్, ఈరోజు క్యారెట్ కూర సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని దాని మీద చిల్లుల గిన్నెలో క్యారెట్ ముక్కలు పెట్టి ఇలా మూత పెట్టేస్తాను. ఆ స్టీమ్కి ఒక 10 మినిట్స్లో క్యారెట్ అనేది మెత్తగా ఉడికిపోతాయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే క్యారెట్లో ఉన్న పోషకాలు పోకుండా మనం వాటర్లో బాయిల్ చేసిన, నూనెలో బాగా ఫ్రై చేసిన పోషకాలు పోతాయి. ఇలా చేసుకుంటే బాగుంటుంది. చూసారు ఎంత సాఫ్ట్గా ఉడికిపోయినాయో. ఇలా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాక ఒక స్టవ్ మీద ఒక బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ కూరకి తక్కువ ఆయిలే పడుతుందండి, ఎందుకంటే క్యారెట్ ఆల్రెడీ బాయిల్ అయిపోయినాయి కాబట్టి. పోపు గింజలు వేసుకుని వేయించుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి పోపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కొంచెం నూనెలో వేగిన తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇలా ఉప్పు అంతా కూర అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా కారం వేసుకోవాలి. మీ రుచికి సరిపడా కారం వేసుకొని కొంచెం కరివేపాకు వేసి ఒక 2 నిమిషాలు కలుపుకుంటాం కూరని. అంతేనండి, సింపుల్గా క్యారెట్ కూర రెడీ అయిపోయింది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.